వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణపై జనసేన పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేనలో చేరికల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించింది. ఇక చేరికల సమన్వయానికి జనసేన కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధానంగా గడల శ్రీనివాస్ తో పాటుగా అబ్దుల్ హనీఫ్, గొట్టిముక్కల నరేష్ తో పాటుగా ముమ్మారెడ్డి, ప్రేమ్ కుమార్, అదేవిధంగా అల్లాడి తనీష్, చిరాగ్, ప్రజీత్ గౌడ్, అదేవిధంగా మేదూరి సరస్వతి ఉన్నారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, వివిధ పార్టీల నుంచి లేదా తటస్థులుగా ఎవరైతే ఉన్నారో లేదా మేధావులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, సో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు జనసేన పార్టీలో చేరడానికి తాజాగా ఈ చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తామని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యం, రీసెంట్ గా తెలంగాణలో సభ పెట్టేటువంటి తీరు, దానికి సంబంధించినటువంటి జరిగిన వివాదం, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఇష్యూ మధ్య సాగినటువంటి వైనం, విమర్శ ప్రతి విమర్శ మొత్తం మనం చూసాం. అయితే రానున్నటువంటి 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలై ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో మాత్రం జనసేనాని ముందు కదులుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలను పెంచాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కొత్త కమిటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఖచ్చితంగా మేము పోటీ చేయబోతున్నాం, ఇది డిప్యూటీ సీఎం ఏపీకి సంబంధించినటువంటి చెప్పినటువంటి కామెంట్. కానీ తాజాగా ఈ కమిటీ నియామకం ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్ అండి. తెలంగాణపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా ఆయన తెలంగాణలో ప్రతి గ్రామంలో పర్యటిస్తాం, తెలంగాణలో ప్రతి జిల్లాలో పర్యటిస్తాం, పార్టీని బలోపేతం చేస్తాం, ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలనే కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోపక్క ఏదైతే జనసేన నిర్వహించదలిచిన సభను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, మరోపక్క ఈ వివాదానికి చిలిచిలు కలిగింది. ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో అటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పలు కమిటీలు కూడా నియమించారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన చేరికల పైన కూడా జనసేన సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ కోసం చేరికల కమిటీలో 7 మందిని సభ్యులుగా నియమించారు. వారిలో గడల శ్రీనివాస్, ఈయన మెడికల్ డైరెక్టర్, ఎక్స్ మెడికల్ డైరెక్టర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు పొందారు. అయితే ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ లభించకపోవడం, తర్వాత జరిగిన పరిణామాల భాగంగా ఖమ్మం ఆంధ్ర బార్డర్ కు సమీపంలో ఉండే జిల్లా కాబట్టి ఆయన జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు. మరోపక్క అబ్దుల్ హనీఫ్, గొట్టిముక్కల నరేష్, ముమ్మారెడ్డి, ప్రేమ్ కుమార్, అల్లాడి తనీష్, చిరాగ్, ప్రజిత్ గౌడ్, మేదూరి సరస్వతి వీరిని జాయినింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో 2 చోట్ల జాయినింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 25 మందితో కమిటీ నియమించారు. ఆ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటిస్తే అక్కడ ఉన్న బలమైన నేతలను ఆకర్షించే యోచనలో ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బలమైన నేతల కోసం అన్వేషిస్తున్నారు. అటు బీజేపీ, టీడీపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఉన్న పార్టీల్లో ఎవరికైనా అసంతృప్తితో ఉన్న నేతలను తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో భాగంగా జనసేన సమన్వయ కమిటీ 7 మంది కమిటీతో చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. అయితే వీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మరోపక్క పార్టీని బలోపేతం చేయడం, మరోపక్క చేరికలు ప్రోత్సహించేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ సీనియర్ నేతలు కానీ రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా లేరు. తెలంగాణకు ప్రధానంగా రామ్ తాళ్ళూరి జనసేన ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. ఆయన వ్యవహారంలోనే ఈ చేరికల కమిటీ కూడా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కమిటీ ఎలా పనిచేసేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి స్కోప్ ని మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ ఒంటరిగా దిగాలి, సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి అంటే ఈ చేరికలు, ఈ సంప్రదింపులు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? బలమైన నేతలు చేరడం వల్ల పార్టీకి లాభించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం, కేరళ, అటు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా జనసేనను బలోపేతం చేయడానికి పవన్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఆయన కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో ఏ బలమైన నేతలు జనసేనలో చేరతారనేది కూడా వేచి చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆయా పార్టీలు ప్రాధాన్యత లేని వారు, టికెట్లు దక్కని వారు,
గతంలో అవకాశాలు రాని వారికి కూడా జనసేన ఒక దిక్సూచిగా కనబడుతుంది, అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీలో కొత్త వ్యక్తులు రాజకీయ అవకాశాలు వస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం, మరోపక్క 2028 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన మరి కూటమిగా పోటీ చేస్తారా లేక ఒంటరిగా పోటీ చేస్తారా అనేవి ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసిన 8 స్థానాల్లో కూడా జనసేనకు డిపాజిట్ దక్కపోవడం కూడా మనకు తెలిసిందే. ఇక్కడ ఈ 7 మంది కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేనను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తారనే కోణంలోనే పవన్ తో పాటు రామ్ తాలూరి ఈ 7 మంది జనసేన చేరికల కమిటీ ఏర్పాటు చేశారనే సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేనాని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది మధ్య పూర్తి స్థాయిలో జనసేన పార్టీని ముందుగా సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తున్నారు. సో ఆ పార్టీలో చేరికలకి సంబంధించి 7గురితో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. చూడాలి ఈ కమిటీ ఏ విధంగా పని చేయబోతుంది, ఈ కమిటీ సంప్రదింపులతో ఎలాంటి కీలకమైనటువంటి నేతలకు జనసేన పార్టీ గాలం వేయబోతుంది, ఎలాంటి కీలకమైనటువంటి నేతలు జనసేన పార్టీలో చేరబోతున్నారు, మరి ముఖ్యంగా తెలంగాణలో చేరికలతో పాటుగా పార్టీ బలోపేతం పైన ఈ కమిటీ ఎలాంటి ప్రభావవంతంగా పనిచేయబోతుందో వేచి చూడాలి.